నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. వృద్ధి చెందుతున్న మొక్కజొన్న రాబడులు. దేశంలోని ఉత్పాదక కేంద్రాల వద్ద కొత్త మొక్కజొన్న రాబడులు పోటెత్తుతున్నప్పటికీ గత ఏడాది అడుగంటిన సరుకు నిల్వలు, పౌల్ట్రీ పరిశ్రమ మరియు ఇథనాల్ తయారీ కోసం నెలకొన్న డిమాండ్తో ధరలు తగ్గే అవకాశం లేదు. మధ్యప్రదేశ్లోని నీమచ్ మార్కెట్లో గత వారం 2000 నుండి 2500 బస్తాల కొత్త మొక్కజొన్న రాబడిపై 2500 నుండి 2525, మీడియం 2400 నుండి 2450, సాధారణ రకం 2250 నుండి 2325 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని కుస్తగిలో ప్రతిరోజు 8 నుండి 10,000 బస్తాలు, కొప్పల్లో 10 నుండి 15,000, చిత్రదుర్గ్లో 5 నుండి 6,000, చెల్లకేరిలో 15,000, దావణగిరిలో 5,000, కొత్తూరులో 3 నుండి 4,000 బస్తాల కొత్త మొక్కజొన్న రాబడిపై ప్రతి క్వింటాలు 2,000 నుండి 2,460 ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, చీపురుపల్లి ప్రాంతాలలో ప్రతిరోజు 10 నుండి 12 వాహనాల కొత్త సరుకు రాకపై 2,400 నుండి 2,450, ప్లాంట్ డెలివరీ 2,550. కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో 25 నుండి 30 వాహనాల కొత్త మొక్కజొన్న రాకపై 2,300 నుండి 2,400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తెలంగాణలోని జడ్చర్ల, కేసముద్రం, సిద్దిపేట, మహబూబ్ నగర్, కళ్యాణ్దుర్గ్, వరంగల్ ప్రాంతాలలో ప్రతిరోజు 10 నుండి 15,000 బస్తాల రాకపై 2,200 నుండి 2,525 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.